గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మా హెల్ప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరంలో నోటిఫికేషన్లు ఉంటాయా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడగడం జరుగుతుందండి. సో వారి కోసం అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే రీసెంట్గా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి అనేసి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయో అవి సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలనేసి ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. సో మరి జాబ్ క్యాలెండర్ మరి ఈ యొక్క నోటిఫికేషన్ వస్తే మరి జాబ్ క్యాలెండర్ ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందనేసి అడుగుతున్నారు. వాస్తవానికి మరి సెప్టెంబర్లో దాకా అయితే కాదండి. ఎందుకంటే ఆ లోపు అన్నారు కాబట్టి త్వరగానే పూర్తి చేస్తారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఆగస్టు కల్లా అయిపోతాయి. సెప్టెంబర్లో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది కాబట్టి జాబ్ క్యాలెండర్ అయితే ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సభల్లో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 30,000 ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయి, మేము ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామనేసి చెప్పడం జరిగింది. అయితే ఈ ఇయర్ మాత్రము ఈ ఇయర్ వరకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తాయి. వితిన్ 2-3 మంత్స్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి. ఎందుకంటే ఈ యొక్క పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాత నోటిఫికేషన్ కూడా భర్తీ చేయాలి కదా. ఈ భర్తీ చేసిన తర్వాత వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోస్టులు కూడా భర్తీ చేస్తారు. ఎందుకంటే గతంలో బల్మూరి వెంకటేశ్వర గారు ఒక మాట చెప్పారు, పాత నోటిఫికేషన్లు మొత్తం భర్తీ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఏదైనా ఖాళీలను పోస్టులను గుర్తించి ఆయా శాఖలకు సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ మేము ఇస్తాము అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏంటిదంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వము దీనిపైన ఒక ముందడుగు వేసింది. ఆల్రెడీ నిరుద్యోగులు చేసినటువంటి ఏదైతే మహాగర్జన కార్యక్రమం ఉన్నదో ఆ మహాగర్జన కార్యక్రమం వలన నిరుద్యోగులు ఒక ముందడుగు వేసి ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అన్ని శాఖల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉంచినటువంటి ఖాళీలను గుర్తించి ముందుగా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు సన్నాహాలు చేస్తుందండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. ఎందుకంటే గతంలో ప్రభుత్వము అక్టోబర్లో ఇవ్వాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నాయో ఆ జాబ్ క్యాలెండర్ను డిలే చేశారు. అంటే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉన్నదో ఆ తీర్పు కారణంగా కొంచెం డిలే అయింది కదా. ఆ డిలే అయ్యేటటువంటి మొత్తం నోటిఫికేషన్లు కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. సో అన్ని నోటిఫికేషన్లకు ఉద్యోగాలు వేయాలనేసి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు నిరుద్యోగులు ప్రధాన ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందనమాట. దీనిని ఉద్దేశించి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు మున్సిపాలిటీల్లో అయినా సరే, అటు జిల్లాల పరంగా అయినా సరే, మండలాల పరంగా ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నదండి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఇదండి ఈరోజు మనకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.